వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరొకసారి అన్నా చెల్లెళ్ళ మధ్య మాటల యుద్ధం చర్చనీయాంశమైంది. మరి ఆ చెల్లెళ్ళు ఎవరో కాదు, వైఎస్ జగన్, వైఎస్ షర్మిల. అయితే రీసెంట్గా షర్మిల రాజమహేంద్రవరం పర్యటనలో కొన్ని వ్యాఖ్యలు చేశాయి. అది కూడా వాళ్ళ అన్నయ్య మీదే. గత నెలలో కల్తీ పాలు తాగి 10 మందికి పైగా మరణించిన ఘటన ఆమె పరామర్శించారా బాధితుల్ని. మరి దాని తర్వాతే మీడియాతో మాట్లాడారు. ఈ మీడియాలోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నేరుగా ప్రశ్నలు సంధించారు. ఇంత పెద్ద విషాదం జరిగింది, వైసీపీ అధినేత జగన్ ఇప్పటి వరకు బాధితులను అసలు పరామర్శించలేదు, ఎందుకు? అయితే ఎక్కడైనా చచ్చిపోయినా శవరాజకీయాలు చేయడానికి రెడీగా ఉండే ఆయన అన్నయ్య ఇప్పటి వరకు దీనిపై మాట్లాడనే లేదు. అట్లీస్ట్ వాళ్ళని పరామర్శించడం లేదు. కేవలం బల ప్రదర్శనలు, రాజకీయ సమావేశాలు మాత్రమే కాదు, సామాన్య ప్రజల కష్టాల్లో కూడా నాయకులు ఉండాలి, అది నేర్చుకో అన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల వద్దకు వెళ్ళి ధైర్యం చెప్పటం కనీస బాధ్యత కదా, నీకు ఇది కూడా తెలియదా అని ప్రశ్నించారు షర్మిల. ఇక రాజమహేంద్రవరం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహం రేపింది. కల్తీ ఆహార పదార్థాలపై ఇప్పటికే వివాదాలు కొనసాగుతున్న సమయంలో ఈ విషాదం మరింత కలకలం రేపుతోంది. 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోవటం అంటే సామాన్య ఘటన కాదు. బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలంటే రాజకీయ నాయకుల స్పందన ఖచ్చితంగా అవసరమని కూడా స్థానికులు చెబుతున్నారు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వస్తోంది. గతంలో రైతు సమస్యలపై జగన్ చాలా పర్యటనలే చేశారు. అందులోనే మామిడి, ఎండుమిర్చి, పొగాకు రైతుల సమస్యలపై ఆయన నేరుగా మాట్లాడారు. వారికి అండగా ఉంటామని కూడా హామీలు ఇచ్చారు. మరి అంటే అలాంటి ప్రాణ నష్టమే కదా ఇప్పుడు జరిగింది. మరి ఇలాంటి ఘటనలో ప్రత్యక్షంగా వెళ్ళి పరామర్శించటమే కదా అవసరం. మరి ఎందుకు పరామర్శించలేదు? మరి ఈ సందేశం ఆవిడొక్కడికే కాదు, ఆ సందేహం అందరికీ వస్తోంది, సోషల్ మీడియాలో కూడా వ్యక్తమవుతోంది. అయితే వైసీపీ వర్గాలు మాత్రం ఎప్పట్లాగానే వాళ్ల వాదన వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే విచారణ కోసం ఆదేశించింది కదా, బాధ్యులపై చర్యలు తీసుకుంటోందని చెబుతున్నారు. రాజకీయ లాభం కోసం ఈ ఘటన ఉపయోగించుకోవద్దని కూడా వారంటున్నారు. మరి మొత్తానికి ఈ ఘటన మళ్ళీ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపుతోంది. ఒకవైపు బాధిత కుటుంబాలకు న్యాయం, వీటితో పాటు రాజకీయ ఆరోపణలు, ఇవన్నీ కలిపి పరిస్థితిని మరింత వేడెక్కిస్తున్నాయి. ప్రజల దృష్టిలో కూడా ఒకటే, ఇలాంటి విషాద సమయంలో నాయకులు బాధితుల పక్కన నిలబడాలి, లేదా రాజకీయ వేదికలకే పరిమితం అవ్వాలా. మరి ఏదేమైనప్పటికీ జగన్ స్టిల్ ఎప్పటికైనా తెలుసుకుని వాళ్ళని పరామర్శిస్తారా, లేకపోతే ఆయన ప్యాలెస్లో ఆయనే చక్కగా రిలాక్స్ అవుతారా చూడాలి. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.